జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగా 4 పాదాలు, పుబ్బా 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు 7వ స్థానంలో ఉన్నారు. సూర్యుడితో కలిసి ఉన్నారు. మ్యారేజ్ పరంగా కొంచెం గొడవలు అనేవి అధికంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. సూర్యుడు శుక్రవారం నుంచి మీన రాశికి వెళ్తున్నారు. 8వ స్థానంలోకి వెళ్ళబోతున్నారు. 8వ స్థానంలో కుటుంబాధిపతి అయిన బుధుడు, రాహువు ఉండటం మూలంగా కుటుంబ పరంగా కొంచెం గందరగోళంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లవర్స్కి ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశమే ఎక్కువగా ఉన్నది. బిజినెస్ పరంగా, మనీ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం రిస్క్ అనేది తీసుకోకండి. ఈ వారంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి కనుక ఎక్కువ పెడితే కనుక, ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ వారంలో కెరియర్ పరంగా చాలా బాగుండబోతోంది. మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. అవార్డ్స్, రివార్డ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ వారం అనేది. ఎవరైనా సరే మ్యారేజ్ పరంగా ఇబ్బంది పడుతుంటే కనుక కొంచెం ఓపిక పట్టండి. మీకు 29వ తారీఖు నుంచి శని భగవానుడు మీ 7వ స్థానం నుంచి 8వ స్థానానికి వెళ్ళబోతున్నారు. మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. చాలా ఆనందంగా ఉంటారు. ఈ వారాంతంలో మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.